చల్లగా. వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ థీమ్ స్టార్ట్ చేయడానికి వస్తున్నారు కార్తికేయ అండ్ శ్రీధృతి. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల శిలక, పలకాల చిలక. చీ కాదు సి సి శిలక, పలకాల శిలక. నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక. కన్నుళ్ళు కలవాల ఎన్నిళ్ళు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నిళ్ళు కాయాల. ఎన్నెలకి మనమంటే కన్ను కొట్టాలా, ఎన్నెలకి మనమంటే కన్ను కొట్టాలా. నీ పైట నా పడవ తెరసాప కావాలా, నీ పైట నా పడవ తెరసాప కావాలా. నీ సోపే సుక్కానిగా దారి సూపాల, నీ సోపే సుక్కానిగా దారి సూపాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక, నీ బుక్కలో సిగ్గులొలకాల శిలక. మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు. మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు. సూర్య చంద్రులతోటి సుక్కలతోటి, సూర్య
చంద్రులతోటి సుక్కల్లతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిక్కులొలకాల శిలక నీ బుగ్గలో సిక్కులొలకాల శిలక. చంద్రబోస్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. శ్రీధృతి కార్తికేయ. నమస్కారం సార్. చాలా బాగా పాడారు. చూడ్డానికి ఇద్దరు కొండపల్లి బొమ్మలా ఉన్నారు. ఇలా 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 కదిపితే అలా కాసేపు అలా ఊగుతారు కదా, అట్లా ఉంది. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. ప్రతి రచయితకు ఒక శైలి, ఒక ముద్ర, ఒక బాణి ఉంటుంది కదా రచనలో. ఆత్రేయ గారికి కూడా ఒక ప్రస్ఫుటమైన బాణి ఉంది. ఈ పాట మొత్తం విన్నాక ఒక చోట మాత్రం ఇది ఆత్రేయ గారు మాత్రమే రాస్తారు అనిపించింది. అది ఎక్కడ అంటే చివర్లో సూర్య చంద్రులతోటి చుక్కళ్లతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు, కానీ ఆటాడుకుందాము ఆడనే ఉందాము మాత్రం అది ఆత్రేయ గారి శైలే. పెద్దవాళ్ళందరూ కూడా ఆత్రేయ గారు కావచ్చు, మధున్ గారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, వాళ్ళందరూ ఈ తరంలో కూడా మీ రూపంలో బ్రతికే ఉన్నారు, ఉంటారు. ధన్యవాదాలు సార్. ముందుగా మీ అందరికీ మనందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. వినే వాళ్ళందరూ సంగీతం అంటే ఇష్టపడి చెవి కోసుకునే వాళ్ళందరికీ సంగీత దినోత్సవం ఏమో, కానీ మనం ఎంత అదృష్టవంతులం కాకపోతే ఎవ్రీడే ఆ ప్రొఫెషన్లో ఉండటం ఒక ఎత్తు అయితే, రోజు ఒక ఉత్సవం లాగానే మన జీవితం గడవటం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగా భావిస్తూ మనందరినీ మనం అదృష్టవంతులుగా భావించాలి కదా. సో ఇవాళ మన రోజు, ఏమంటారు కదా. సో చాలా బాగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఈ అద్భుతమైన పాటతో. ఎందుకనో కొన్ని పాటలు మధురంగా ఉంటాయి, ఇదేంటో గుండెల్ని పిండేసేస్తుంది ఎప్పుడు విన్నా కూడా ఈ పాట. నాకు ఎందుకనో తెలీదు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అద్భుతంగా పాడారు, నిజంగానే కేకెట్టావు. నేనే ఇలా అన్నాను ఒక్కసారి, అమ్మో ఏంటి ఇలా అంటున్నాడు అని. ధృతి, 3వ చరణం భలే ఉంది నీ గొంతులో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక చిన్న అనుమానం ఉంది, అది నివృత్తి చేస్తారేమో అనుకుంటున్నాను. నీ బుక్కలో సిక్కులొలకాల శిలక ఇక్కడ లేదా? అదే ఉందా? గమకం ఎప్పుడు గమకం పాడుతుండగా గమనించాను నేను. గమకం ఉందా? అంటే ఫీమేల్ పోర్షన్ పాడేటప్పుడు దాంట్లో ఆయన పల్లెటూరు ఆయన ఉంటారు కదా మ్యామ్. సో ఆయన అంత ప్రస్ఫుటంగా గమకం చూపించరు. బట్ అమ్మాయి ప్రతిసారి పాడినప్పుడు మాత్రం అమ్మాయి సేఫ్ గా ఉన్నానని చెప్తున్నావు. లేదు మ్యామ్, అంటే నేను అలా నేర్చుకున్నాను విన్నప్పుడు. ఫీమేల్ వర్షన్లో అయితే ఉంది. ఓకే, ఫస్ట్ టైం అలా పాడి సెకండ్ టైం నుంచి ఆ గమకం పాడాము. అచ్చా, మీరు ఇంప్రూవైజ్ చేశారా? అవును మ్యామ్, కొద్దిగా. ఓకే, డన్, థ్యాంక్ యూ. యూనిసన్ గా ఉండాలని ఇద్దరు కలిసి. ఓకే. శ్రీధృతి కార్తికేయ నమస్కారం సార్. చాలా చక్కగా పాడారు. అది సునీత గారు మెన్షన్ చేసిన ప్లేస్లో మీ యాక్చువల్ ఒరిజినల్లో లేని గమకం పాట మీరు. నీ బుగ్గలో అలాగే నీ బుగ్గలో సిగ్గులొలకాల. అదే మేం పాడింది. కాదు కాదు, నువ్వు పాడు కార్తికేయ. నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. అది కొంచెం ఫాస్ట్గా వస్తాయి. సరే, మీరు బాగా పాడారు కానమ్మా. ఫస్ట్ టైం నేను ఒక నెగిటివ్ కామెంట్ ఇవ్వబోతున్నా మీ మీద. ఏంటంటే ట్యూన్ బాగుంది, గమకాలు బాగున్నాయి, భావం అంతా బాగానే ఉంది, కానీ ఇది అంతర్లీనమైనటువంటి ఒక రొమాన్స్ ఉంది ఇందులో. ఒక ఆహ్లాదకరమైన పాట ఇది. ఇది మీరు భక్తి గీతంలో పాడారు. మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. భయభక్తులతో పాడొద్దు, ఎంజాయ్ చేస్తూ పాడాల్సిన పాట. నాకు అలా అనిపించింది సుమా. దానికి కారణం మన వాళ్ళు, మన వాద్య బృందం కావచ్చు, కొంచెం టెంపో కొంచెం తగ్గించారు. ఎందుకో కొంచెం టెంపో రేస్ చేయాలి. ఆహ్లాదకరంగా పాడుకోవాల్సిన పాట ఇది, అంతేనా? కొంచెం బోల్డ్గా, అంటే మేము ఇక్కడ ముగ్గురం కూర్చున్నామనో, లేదా ఫస్ట్ టైం వరల్డ్ మ్యూజిక్ డే అనో, ఏదో ఏదో ఎందుకో మీలో ఒక చిన్నపాటి భయం భక్తి ప్రవేశించినాయి. భయభక్తులతో పాడాల్సిన పాట కాదు ఇది, హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడాల్సిన పాట. నెక్స్ట్ టైం అలా మీరు పెర్ఫామ్ చేస్తారని ఆశిస్తూ, మీకు ప్రతి పెర్ఫార్మెన్స్ తర్వాత వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సంగీతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతా. సులువైన ప్రశ్న అడనా, కష్టమైంది అడనా? సులువైన, సిగ్గులేదు. సులువో కష్టం. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశంలో? మీ ఇద్దరు సెపరేట్ ఆన్సర్స్. మీ ఇద్దరు
వరల్డ్స్ బెస్ట్ సింగర్? నాకు అనిపించింది వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే బాలు గారే అనిపిస్తుంది నాకు. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం. వెరీ గుడ్ ఆన్సర్. నువ్వమ్మా? అంటే ఫీమేల్ సింగర్స్లో నాకు చాలా అంటే నాకు అలా అనిపించేది లతా మంగేష్కర్ గారు సార్. అంటే ప్రతి ఒక్కటి చాలా అంటే నేను అంత పర్ఫెక్షన్ ఇంకంత పాటల్లో ఎక్కడ వినలేదు. సో ఆవిడ. ఓకే అమ్మా, వెరీ గుడ్ ఆన్సర్. సరదాగా చంద్రబోస్ గారిని అడుగుదాం, ఏమని చెప్తారు? నాకు నిస్సందేహంగా బాలుగారేనండి, అంతే. నిస్సందేహంగా. సార్ మొట్టమొదట విన్నది నేను లతా మంగేష్కర్ గారి పాట, ఆ తర్వాత విన్నది బాలు గారి పాట. వాళ్ళిద్దరూ నా దృష్టిలో వరల్డ్స్ బెస్ట్ సింగర్స్. చరణ్, నాన్నగారి పేరు కాకుండా వేరేది చెప్పాలి. వరల్డ్స్ బెస్ట్ సింగర్ నాకైతే పి సుశీల గారండి. వెరీ గుడ్. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే వరల్డ్స్ బెస్ట్ సింగరు ఒకళ్ళు ఉండరు, మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరైతే మనం మర్చిపోయిన పాట పాడారో, పాట మనకు గుర్తుందంటే కలకాలం గుర్తుంది ఉండే పాట 10 కాలాలు మిగిలిపోద్ది అనుకుంటాం కదా, కానీ మనం మర్చిపోయిన పాట ఒకటి ఉంది. ఏంటి చెప్పనా? మనం బాగా నెలలు పిల్లప్పుడు మనకి జోలపాట పాడి ఉంటారు. ఎవరు? అమ్మ. సో వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే అమ్మ. సో ఎవరి సింగర్ వాళ్ళకే ఉంటారు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ అంటే అమ్మే. నిద్రపుచ్చి ఉంటారు కదా, కానీ అది నువ్వు మర్చిపో, నీకు గుర్తులేదు. మీ అమ్మగారు నీకు చిన్నప్పుడు బాగా నెల్లప్పుడు ఏం పాడారు మళ్ళీ నీకు పెద్దగా పాడరుగా, కాబట్టి నీకు తెలియదు, నువ్వు మర్చిపోయావు. సో వరల్డ్స్ బెస్ట్ సింగర్ అమ్మ. అలాగే మా అమ్మగారు నాకేం పాడారు నాకు గుర్తులేదు, కానీ నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు పుట్టారు కదా, సో మా అబ్బాయిలకి భార్య ఏం పాడిందో నాకు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి.